అందరికీ నమస్కారం. మంత్రి అచ్చెన్నాయుడికి విషాదం. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంలో ఉంది. అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అసలు విషయంలోకొస్తే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాల్లోని మతాల ప్రస్తావన చిచ్చు రాజేసిందని చెప్పుకోవచ్చు. మండలి సమావేశాల్లో భాగంగా బుధవారం నాడు మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలైతే చేసేశారు. మండలి చైర్మన్ కొయ్యో మోషన్ రాజు క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు అయితే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం అయితే లేపాయి. అయితే మంత్రి వ్యాఖ్యల పైన చైర్మన్ స్పందిస్తూ తాను క్రిస్టియన్ కాదని హిందువునేనని ప్రకటించారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు గారు మండలి చైర్మన్ కు అయితే క్షమాపణలు కూడా తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలోని సమావేశాల్లో భాగంగా బుధవారం నాడు తిరుమల లడ్డూ ప్రస్తావ అదే తిరుమల లడ్డూ ప్రసాదం ఉంది కదండి, దాని కల్తీ అంశం పైన చర్చ అయితే వచ్చింది. ఈ కార్యక్రమంలోని అధికార విపక్ష సభ్యులైతే ఒకరిపై ఒకరు ఆరోపణలైతే చేసుకోవడం మాత్రమే కాకుండా వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకోవడంతోని ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొన్నాయి. తిరుమల లడ్డు కల్తీ అంశం పైన కూటమి ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టిన 20 పేజీల నివేదికలోని అంశాలైతే రాజకీయాల్లోని హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆధారాలతో సహా సభ ముందు అయితే ఉంచడంతో వాతావరణం వేడెక్కిపోయింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, వ్యక్తిగత విమర్శలు, చివరికి క్షమాపణలతో సహా మండలంలో అయితే గంటల తరబడి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇది నిజంగాను మంత్రి అచ్చెన్నాయుడు గారికి తీవ్ర విషాదమనే చెప్పుకోవచ్చు. ఆయన అసలు ఏంటి? అతను హిందువా? లేదా క్రిస్టియనా? లేదా ముస్లిమా? ఏంటని తెలుసుకోకుండానే అతను క్రిస్టియన్ అని ఆయన అనుకోవడం, దాని గురించి ఆయన పైన వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, దీంతో అది కాదని తెలిసి మళ్ళీ క్షమాపణలు చెప్పడం, ఇదంతా కూడా ఆయనకి నిజంగా చిన్నతనంగానే అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడాను ఎవరు ఏంటి అని తెలుసుకోకుండా చేసిన వ్యాఖ్యల వల్ల ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొన్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.